నమస్కారం, మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం ఆదివారం సోపతిలో 22 ఫిబ్రవరి 26న ప్రచురింపబడిన రాములయ్య ఓ రాములయ్య అనే ఒక చక్కటి కథను విందామండి. రచించిన వారు కె సాయి కిరణ్ గారండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. పొద్దునే రోడ్డుపైన అంతా గందరగోళంగా ఉంది. బైకులు, కార్లు, బస్సులు, వాటి హారన్లు ఇలా ఒకటే గందరగోళంగా ఉంది. ఇంతలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని స్వయంగా స్కూల్ దగ్గర దింపేవారు కొందరు. నేరుగా సైకిల్ పైన వచ్చే పిల్లలు, నడుస్తూ వచ్చేవాళ్ళు కొందరు. రాములయ్య ఓ రాములయ్య అంటూ ఉన్న మనవణ్ణి పట్టుకొని నడుస్తున్న ఓ వయసైన పెద్ద ఆయన, చామంచాయి రంగు బక్కుపల్చని శరీరం, నరాలు బయటకు తేలిన చేతులు, ముడతల చర్మంతో అచ్చమైన తెలుగు పంచకట్టులో ఉన్న వ్యక్తి. చెప్పు నాయన అన్నాడు తన మనవడిని చూస్తూ. రాములయ్య ఓ రాములయ్య, నువ్వెందుకే అందరిలాగా ప్యాంటు షర్టు వేసుకోలేదు, గిట్ల పంచకట్టినావు? రాములయ్య తన చేతితో తన బట్టలు తడిమి చూసుకుని, నాకు గిట్లనే ఇష్టం బేటా. గట్లనే ఇష్టం అంటే అభి అడిగాడు. ఇదిగో నీకు ప్యాంటు షర్టు ఇష్టం కదా, గవి తీసి నా లెక్క వేసుకోమంటే వేసుకుంటావా? చీ, నేను గవి ఎందుకు వేసుకుంటా? రాములయ్య నాకు ఇట్లనే ఇష్టం ముఖం తిప్పుకున్నాడు. నీకెట్లనో నాకు అట్లనే ఉంటుంది అని చెప్పాడు. మనవడు ఇంకేదో అడుగుదామంటే స్కూల్ వచ్చిందని తను వేసుకున్న బ్యాగ్ మనవడికి ఇచ్చి, టిఫిన్ బ్యాగు చేతులు పెట్టి, సరే నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చినాక మాట్లాడుకుందాం, ఇప్పటికైతే పైలంగా పో నాయన అని గేట్ లోపలికి పంపించాడు. బాయ్ రాములయ్య అంటూ తను వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు రాములయ్య ఓ రాములయ్య, చెప్పు నాయన, నాకు చాక్లెట్ కావాలి అంటే సరే అని ఒక చాక్లెట్ ఇప్పించిండు. తింటూ ఎన్నో ప్రశ్నలు వేస్తున్నా మనవడికి రాములయ్య తనకు తోచిన సమాధానం ఇస్తూ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ప్రతిరోజు రాత్రి తిన్నాక మనవడు తాత కథ చెప్పే వరకు నిద్రపోడు. అందరూ తిన్న తర్వాత రాములయ్య హాల్లో ఈటీవీలో 9 గంటలకు వచ్చి న్యూస్ చూస్తున్నాడు. తన కొడుకు కూడా అక్కడే ఉండి ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు. రాములయ్య ఓ రాములయ్య, నా కథ ఏది రాములయ్య అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ మనవడు వచ్చాడు. పక్కనే కూర్చున్న తన కొడుకు కొద్ది కోపంగా, అరే అభి, నీకెన్నిసార్లు చెప్పినా తాతని పేరు పెట్టి పిలవద్దని అంటాడు. అనగానే అభి రాములయ్య ఒడిలోకి దూరి, చూడు రాములయ్య, నిన్ను ఇట్లా పిలవద్దంట అని అమాయకంగా లేడి పిల్లల ముఖం పెట్టిండు. రాములయ్య, అరేం నీకేమవుతున్నదిరా, మా నాయన పిలిచాడు గట్లా, ఇప్పుడు నా మనవడు పిలుస్తున్నాడు, నువ్వు సప్పుడు దాకా కంప్యూటర్ లేదో ఒత్తుకో అని అనగానే అభి వాళ్ళ నాన్నని చూసి చేతులు అడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వాడు. నువ్వే లాడు చేస్తున్నావు బాబు అని, నేను కాకపోతే ఇంకెవ్వరు చేస్తారా? నువ్వు నీ పని చేసుకో, మేము మా పని చేసుకుంటాం, సరే మీరు ఏమన్నా చేసుకోండి అని తన పనిలో తాను మునిగిపోయాడు. నాకు కథ చెప్తావా రాములయ్య అని అడిగాడు అభి. చెప్తా. ఏం కథ చెప్పాలి? రాజుల కథ చెప్పాలా, దెయ్యాల కథ చెప్పాలా, మాయామంత్రాల కథ చెప్పాలా? నాకు ఈరోజు హీరో కథ చెప్పు అంటాడు అభి రాములయ్యను చూస్తూ. నాకే హీరో కథ తెలియదు బిడ్డ అంటాడు రాములయ్య. నా హీరో కథ చెప్పు, నీకు తెలుసు. నీ హీరో కథనా? ఎవరబ్బా నీ హీరో అని ఆలోచిస్తుంటే నా రాములయ్యనే నా హీరో అని రాములయ్య మీసం తిప్పాడు గర్వంగా అభి. ఒక్కసారిగా రాములయ్య కళ్ళల్లోకి నీళ్లు తిరిగాయి. తన కొడుకు వైపు గర్వమైన నవ్వుతో చూశాడు. కొడుకు చిన్న నవ్వు నవ్వాడు. నా కథ ఎందుకు బిడ్డా నీకు ఇప్పుడు? చెప్పు రాములయ్య, నాకు తెలియదు కదా. సరే చెప్తా, కానీ నువ్వు మధ్యలో డౌట్లు అడగొద్దు. సరే అడగనులే రాములయ్య, నువ్వు చెప్పు అంటాడు అభి. కానీ అభి కథ మధ్యలో రాములయ్యకి ఏదో ఒక డౌట్ అడుగుతూనే ఉంటాడు. మాది జోగిపేట, ఆడ మదిరంగం అనే అంటుండే గాడు ఉండేటోళ్ళం మేము. మదిరంగం అంటే ఇక ప్రశ్నలు మొదలు. అంటే ఏం చెప్పాలి? అందరం ఆడికి వచ్చేటోళ్ళం, ఆడ చాలామంది ఉండేటోళ్ళం, మాట్లాడుకుంటుండే, ఆడదానికి వాచ్ కూడా ఉంటుండే. ఇట చెప్తుంటే పక్క నుంచి కొడుకు క్లాక్ టవర్ అంటాడు. అభి వెంటనే ఓహో క్లాక్ టవరా అంటాడు. గదే మా అమ్మ నాయన బట్టలు నేసేటోళ్ళు అంటే నువ్వు వేసుకున్న డ్రెస్సులకి బట్టలు తయారు చేసుడు. ఓ సరే నేను 14 ఏళ్ళకే
బట్టలు నేసుడు నేర్పిన. మేము బట్టలు నేసి పెట్టి మీ నాయనమ్మ ఇంటికి పోతుండే. అప్పటికి మాకు ఇంకా పెండ్లి కాలే. పక్క 2 గల్లీల అవతలు ఉంటుండే వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చేస్తే వాళ్ళ నాయన సైకిల్ పైన బట్టలు పెట్టుకొని ఊరూరు తిరిగి అమ్ముకొస్తుండే. అమ్మినందుకు కొన్ని పైసలు తీసుకొని మాకు కొన్ని ఇస్తుండే. బట్టలు నేసుడు అవ్వగానే నేనే పోతా అంటుండే బట్టలు ఇచ్చడానికి. గట్లనే మీ నాయనమ్మని చూసి వస్తుండే. గిట్ల రోజు పోతుంటే మీ నాయనమ్మ నన్ను చూసి నవ్వుతుండే. నేను చిన్నగా నవ్వి వస్తుండే. వెంటనే అభి, ఏ రాములయ్య లవ్వా? రాములయ్య చిన్నగా సిగ్గుపడుతూ, ఒకనాడు పెళ్లి సంబంధం అని మా నాయన మీ నాయనమ్మనే పెళ్లి కూతురని చెప్పేటళ్లకు నాకు పట్టరాని సంతోషం వచ్చే. ఇంకేమున్నది, మాటలల్లా మాటలు. అందరూ కలిసి పెళ్లి చేసిండ్రు. ఏంది రాములయ్య, నీకు చైల్డ్ మ్యారేజ్ చేశారా అని అభి అడిగాడు. మీ నాయనమ్మ ఎంత ఉంటుంది అనుకుంటున్నావు? ఎంత అని ఆశ్చర్యంగా అడిగాడు. నాకంటే 4 ఏళ్ళు చిన్నది అని నవ్వాడు రాములయ్య. అవ్వ, చైల్డ్ మ్యారేజ్ ఇద్దరిది అన్నాడు అభి నోటిపై చేతులు పెట్టుకుని. రాములయ్య చిన్నగా నవ్వి మళ్ళీ కథలోకి వెళ్ళాడు. ల్యాప్టాప్ ఆఫ్ చేసి మరీ వింటున్నాడు తన కొడుకు కూడా. తర్వాత మీ నాయనమ్మ ఇంట్లో ఆసు పోసేది నేను నేస్తుంటే. ఆసు వేయడం అంటే దారాన్ని ఒక కొయ్య నుంచి 40 కొయ్యలకు 9,000 సార్లు చేయి తిప్పితే ఒక చీర నేయడానికి దారం సిద్ధం అవుతుంది. గా పని ఆడోళ్లే చేసేటోళ్ళు ఇంట్లో. ఆ దారాన్ని మగ్గంలో పెట్టి బట్టలు నేస్తుండే. మరి మగ్గం అంటే ఏంది రాములయ్య అడిగాడు అభి వెంటనే. మగ్గం అంటే ఏం చెప్పాలి అంటే, దారాలన్నీ పెట్టి బట్టలు చీరలు చేస్తాం దాని మీద. అర్థం కానట్టు ముఖం పెట్టాడు అభి. వాళ్ళ నాన్న, ఏం లేదు అభి, క్లాత్ రెడీ చేసే మిషన్ అంటారు. రాములయ్య, మిషన్ అంటాడు. ఓకే, కొన్ని దినాలకు నాకు సంఘంలో పని దొరికింది. ఆడపోయి నేను మగ్గం మీద నేస్తుంటే మీ నాయనమ్మ కూడా అప్పుడప్పుడు రంగులు అద్దడానికి వస్తుండే. సంఘం అంటే ఏంటది అంటే, నేత నేసే వాళ్ళందరూ అక్కడికి వచ్చేటోళ్ళు. ఆడ మగ్గాలు ఉండేటివి. వాటి మీద బట్టలు నేస్తే నెలకింత చీరకింత అని పైసలు ఇస్తుండే. నాకు ఒక మగ్గం ఇచ్చేది. దాని మీదనే నేస్తుండే నేను. ఎవ్వరు వచ్చినా ఆ మగ్గం మాత్రం ఇంకొకరికి ఇయ్యకపోతుండే. ఆ మగ్గం అంటే నాకు చాలా ఇష్టం. ఎవ్వలని కనీసం ముట్టుకోనీయకుండే. దాని మీద రాములయ్య మగ్గం అని చెక్కిన. ఈ విషయం చెప్తున్నప్పుడు రాములయ్య కళ్ళల్లో ఒక రకమైన గర్వం నిండింది. అంత బాగుంటుందా రాములయ్య? ఎట్లుంటుంది అనుకున్నావు? మగ్గం నేసేటప్పుడు వినాలే, చక్ చక్ టక్ చక్ చక్ టక్ అంటూ మస్తుండే, పాటకి దరువు లెక్క. ఇక మీ నాయన మేనత్త ఏడాదికొకరు పుట్టిండ్రు. ఒకటే లొల్లి ఇంట్లో. ఎప్పుడు వీళ్ళిద్దరిది అంటూ వాళ్ళ నాన్నని చూశాడు. సంఘంలో నా సోపతిగాళ్ళు, ఏమిరా రాములు, నీకు నీ మగ్గం ఎక్కునా, నీ కొడుకు ఎక్కునా అంటే నేను నా పెద్ద కొడుకు మగ్గం, తర్వాతనే నా పిల్లలు అంటుండే. ఎందుకంటే నాకు నా బిడ్డలకు కూడి పెట్టేది గీ మగ్గం. గందుకే ఇక మీ నాయన అత్త పెద్దగా అయినారు. ఖర్చులు పెరిగినాయి. సంఘంలో వచ్చే పైసలు సరిపోతలే. సంఘంలో జీతం పెంచమంటే గిరాకీ లేనిది ఏడకెళ్ళి ఇయ్యాలే అంటుండే. ఎందుకు లేదు అన్నాడు అభి. గప్పుడే గీ ప్యాంటు షర్ట్లు వచ్చినాయి. గిరాకీ అంత లేకుంటుండే. కొంతమంది పైసలు చాలక మానేస్తుండే సంఘంలో. నేను మాత్రం ఎప్పుడు పోతుండే. నన్ను ఏమనుకున్న మీ నాయనమ్మ పొలం పనికి పోతుండే పైసలు లేక. నాకు మాత్రం సంఘంలో పని ఇడిచిపెట్టాలని ఉండకుండే. సంఘంలో రోజు రోజుకి గిరాకీ తగ్గుతున్నది, పైసలు వస్తలే. మెల్లమెల్లగా పని తగ్గుతున్నది. నేను మాత్రం రోజు పని ఉన్నా లేకున్నా సంఘం పోతుండే. నా మగ్గాన్ని మంచిగా తుడిచి సాయంత్రం దాకా ఉండి వస్తుండే. కొన్ని రోజులకు సంఘం పెద్ద, మనకు పని లేదు, సంఘం మూసేస్తున్నాం అన్నాడు. నాకైతే కాళ్ళు చేతులు ఆడలే. ఏం చేయాలో అర్థం కాల. చాలా బతిమిలాడిన మళ్ళా సంఘం తెరుద్దామని. కానీ ఎవరు ముందుకు రాలే. ఇక నేను కూడా దొరికిన పనికి పోయినా. ఎంత పని చేసినా నాకు ఆ సంఘంలోనే ఉండాలనిపిస్తుండే. మీ అత్తకప్పుడు చేసిన పెళ్ళి, మీ అత్తకి అప్పు చేసి పెళ్లి చేసిన. పెళ్ళి అయిందో లేదో మీ నాయన పట్నం వచ్చి పని చూసుకున్నాడు. ఇప్పుడు ఇన్ని పైసలు పంపితే కూడబెట్టి అప్పులు కట్టినాం. మీ నాయనకు మీ అమ్మని చూసి పెళ్లి చేసినాం. ఇక వీళ్ళు పట్నంలో మేం పల్లెలా అట్లా ఉండి బతుకుతున్నాం. రాములయ్య, నువ్వెందుకు రాలే సిటీకి అన్నాడు అభి. మీ నాయన మీ అమ్మ చాలాసార్లు రమ్మని బతిమిలాడిండ్రు బిడ్డ. కానీ మాకే పల్లె నిడిసి రాబుద్ది కాలే. అయినా ఆడ మేము బాగానే ఉండేది.
మీ నాయనమ్మకి సుస్థి చేసింది. అయ్యో ఏమైంది అమాయకంగా అడిగాడు అభి. మీ నాయనమ్మకి ఆసు వస్తుండే కదా, బొక్కలు అరిగినాయని దవాఖానికి తోలకపోతే రంగులు అద్దుతుండే కదా, ఆ రంగులకు లోపల ఏమో ఖరాబ్ అయినాయని అన్నారు. నాకు మగ్గం పని చేసుడు ఇష్టమని నన్ను పని ఒక్కసారి కూడా మానమని అనలే. అదే పనికి పోతుండే. ఆఖరికి దాని పానం గట్ల అయ్యింది. డాక్టర్లు చెప్పిండ్రు ఎంత ఖర్చు చేసినా ఏం చేయలేమని. డాక్టర్ సాబ్ చేతులు ఎత్తేసిండ్రు. మీ నాయనమ్మ పోరాడి పోరాడి సచ్చింది అంటూ కళ్ళ నుండి వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు. ఇంకా ఆడుండి ఏం చేస్తావని మీ నాయన పట్నం తోలుకొచ్చింది బిడ్డ అన్నాడు. అందరి ముఖాల్లో ఏదో తెలియని బాధ. ఒకరినొకరు చూసుకున్నారు. అభి అప్పటికే రామలయ్య ఒడిలో పడుకున్నాడు. తర్వాత కొన్ని రోజులకు స్కూల్లో చేనేత మగ్గం అనే ప్రాజెక్ట్ ఇచ్చిండ్రు. అభి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఒకటే తగులుడు, మగ్గం చూపి నాకు ప్రాజెక్ట్ ఉన్నది అని. ఇక్కడ లేవు బిడ్డ, మన ఊరు పోవాలే అని ఎంత చెప్పినా వినలే. అభి వాళ్ళ నాన్న గూగుల్లో ఫొటోస్ వస్తాయి చూడు అన్నాడు. అభి అవేం వినకుండా నేను రాములయ్య మగ్గం చూస్తా, దానిపైనే ప్రాజెక్ట్ చేస్తా అని మారం చేశాడు. రాములయ్య కొడుకుతో చాలా దినాలైంది మన ఒకసారి ఊరు పోయి వద్దాం అంటాడు. ఇప్పుడు ఎందుకు బాబు, అవసరమాయే? అరే పోరడు గంత ఘనం అడుగుతున్నాడు, పోదాంపా, నాకు చూడాలనుంది. అందరూ కలిసి జోగుపేట పోయినరు. సంఘం తాళం తెప్పించిండు రాములయ్య. మొత్తం పాడుపడ్డది. ఓపెన్ చేయి రాములయ్య, ఓపెన్ చేయి అని అభి దుంకుతున్నాడు. తెరిచి ఇద్దరు లోపలికి పోయినరు. మొత్తం బూజు పట్టి ఉన్నది. ఎక్కడి మగ్గాలు అక్కడ పడి ఉన్నాయి. అభి ఫోన్తో ఫోటోలు తీస్తూ ఉన్నాడు. రాములయ్య ఒక్కో మగ్గాన్ని చూస్తూ తన పాత దోస్తులను పలకరించినట్టు తన చేతితో తాకుతూ ముందుకు పోతున్నాడు. అభి రాములయ్య వెనకనే పోతూ, రాములయ్య నీ మగ్గం ఏది, ఎక్కడుంది చూపి అంటూ వెళ్తున్నాడు. రాములయ్య ఒక మగ్గం దగ్గరికి వెళ్ళగానే ఆగిపోయాడు. అభి ఇదేనా నీ మగ్గం అని చూస్తూ అంటున్నాడు. ఆ మగ్గం పైన సంఘం పాత బిల్డింగ్ కదా, దాని పైకప్పు ఊడి దాని మధ్యలో పడ్డట్టుంది. మధ్యలోకి ఇరిగింది మగ్గం. అక్కడ రాములయ్య మగ్గం అని రాసుంది. రాములయ్య ఆ మగ్గాన్ని చేత్తో తాగుతూ కుప్పకూలిపోయాడు. అభి రాములయ్య ఏమైంది అన్నాడు. రాములయ్య ఒక్కసారిగా గట్టిగా అయ్యో నా మగ్గం ఇరిగిపోయే, అయ్యో అయ్యయ్యో నా మగ్గం అంటూ ఏడుస్తున్నాడు. అభికి భయం అవుతుంది. రాములయ్య ఎందుకు గట్ల ఏడుస్తున్నావు, ఏడవకు అంటూ రాములయ్యని పట్టుకున్నాడు. కానీ రాములయ్యకు ఏడుపు ఆగట్లేదు. ఏడుస్తూనే ఉన్నాడు. అయ్యో ఇన్ని ఏండ్ల నుంచి నిన్ను ఒక్కసారి చూసిన పాపాన పోలే, అయ్యో నా మగ్గం అంటూ ఏడుస్తున్నాడు. ఆ సప్పుడు బయట ఉన్న వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళింది. వెంటనే ఏమైందని వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. రాములయ్య మగ్గాన్ని పట్టుకొని ఏడుస్తున్నాడు. వెళ్ళి ఎంత లేపినా లేవలేదు. బాబు లే, గట్ల చేయకే అంటూ లేపడానికి చూశాడు కొడుకు. చూస్తే రాములయ్య మగ్గాన్ని పట్టుకొని ఒక చేత్తో గుండెను పట్టుకొని పడిపోయాడు. బాబు అని పిలుస్తున్నాడు కొడుకు. అభికి ఏమి అర్థం కావట్లా. ఏమైంది రాములయ్యకి, ఎందుకు లేస్తలే, ఏమైంది అని అంటున్నాడు అభి కూడా ఏడుస్తూ. ఇంకా తాత మనకి లేడురా అంటూ అభి వాళ్ళ నాన్నని అంటూ బావు అని ఏడవడం మొదలెడతాడు. అభి మెల్లిగా రాములయ్య దగ్గరికి వెళ్ళి, తాత నాకు ఏ మగ్గం వద్దు, ఏ కథ వద్దు, నాకు నువ్వు కావాలి తాత, లే తాత, లే తాత, డాడీ తాత అంటూ ఏడుస్తాడు. మగ్గంతో పాటు రాములయ్య ప్రాణం కూడా లేకుండా పోయింది. కథ సమాప్తం. కథ బాగుందండి. పాత వాళ్ళకి కొన్ని వస్తువులతో చాలా విపరీతమైన అనుబంధం ఏర్పడిపోతుంది. దానికి ఏదైనా అయితే వాళ్ళు కూడా తట్టుకోలేరు. కథ బాగుందండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.